హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో టోటల్గా సైడ్ వేస్ మార్కెట్ వచ్చింది. నిన్న మనం అనుకున్నాం ఈ లెవెల్ 22,402 ఇస్ ద బెస్ట్ సపోర్ట్ అనుకున్నాం. అదేవిధంగా ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. బట్ స్టిల్ ఇది సైడ్ వేస్ మార్కెటే వచ్చింది. అండ్ నెక్స్ట్ రేపటి రోజున ఏం జరగవచ్చు అంటే ఇక్కడ 22,500 దగ్గర చాలా కాల్స్ ఉన్నాయి. కాల్స్ చాలా బిల్డ్ అయిపోయినాయి. అండ్ రేపు డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ మన గ్లోబల్ మార్కెట్స్ కూడా నెగిటివ్లో చూపిస్తున్నాయి. సో కాబట్టి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కనుక గ్యాప్ డౌన్ ఈ లెవెల్ కింద అంటే 22,400కి కింద ఓపెన్ అయితే మనకి ఫస్ట్ వచ్చే సపోర్ట్ 22,344. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే మనకి మెయిన్ సపోర్ట్ వచ్చి 22,285. ఒకవేళ మీదికి వెళ్తే సో దీన్ని క్రాస్ చేయాలి. దీన్ని క్రాస్ చేయాలంటే గ్యాప్ అప్లోనే క్రాస్ చేయాలి. కానీ రేపు గ్యాప్ అప్ వచ్చే ఛాన్స్ లేదన్నట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ వస్తే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 22,567. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి సో నిన్నడు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఇది ఛానల్ లోపలికి వెళ్ళిందని. బట్ అగైన్ ఇది ఛానల్ బయటకు వచ్చి క్లోజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం ఈ లెవెల్ అనుకున్నాం 47,645 మనకి బెస్ట్ రెసిస్టెన్స్ అనుకున్నాం. అదేవిధంగా ఆ లెవెల్కే వచ్చి మనకు అది కిందికి వచ్చేసింది. సో ఇక్కడ మనకి రేపటి రోజున మార్కెట్లో మనకి రెసిస్టెన్స్ హైయెస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 47,688. అండ్ డౌన్ సైడ్లో పర్ సపోజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వన్స్ 47,440 కన్నా కింద ఓపెన్ అయితే మనకి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 47,281 అండ్ 47,110. లేదు ఒకవేళ పాజిటివ్ ఓపెన్ అయితే కంపల్సరీ ఇది 47,689 మీదనే ఓపెన్ కావాలి. ఓపెన్ అయ్యే ఛాన్స్ కనిపించట్లేదు. ఒకవేళ ఓపెన్ అయితే మాత్రం మనకు వచ్చే ఫస్ట్ టార్గెట్ 47,931. థ్యాంక్ యూ.